ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణం. అసలు ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కి గల కారణాలు ఏంటి అండ్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కి చేపించుకోవాల్సిన ముఖ్యమైన టెస్టులు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా ఈ స్పెర్మ్ కౌంట్, వీరికణాల కౌంట్ జీరో ఉన్నా, లేకపోతే వీరికణాలలో కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అటువంటి మగవాళ్ళలో నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ కాదు చేయించుకోవాల్సింది. కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకనంటే స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు కారణం తెలుసుకోకుండా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా, ఎన్ని సంవత్సరాల మెడిసిన్స్ వాడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కారణం ఏంటి అనేది తెలిస్తేనే ఆ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయగలమా లేదా అనేది తెలిసిద్ది. కొన్ని కండిషన్స్కి, కొన్ని కారణాలకి ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్తో ఎంత మెడిసిన్స్ వాడినా కౌంట్ పెరగడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు దానికి మెడిసిన్స్ వాడుకోవడం కాదు ముఖ్యం, కారణం తెలుసుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఎప్పుడైనా సరే స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, బీర్జాల సైజ్ ఎలా ఉంది అనేది. ఎందుకనంటే స్పెర్మ్ కౌంట్ ఎప్పుడూ కూడా టెస్టిస్ నుంచే పుట్టింది కాబట్టి టెస్టిస్ సైజు, బీర్జాల సైజు ఎంత ఎక్కువగా ఉంటే స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉండటానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది పేషెంట్స్ ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు వాళ్ళకి టెస్టిస్ సైజు చాలా చిన్నగా, ఆల్మోస్ట్ ఒక బఠానీ గింజో చిక్కుడు గింజంతో చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాళ్ళలో జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటం అనేది చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం. అండ్ దాంతో పాటు అసలు టెస్టిస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకనంటే కొంతమందికి బై బర్త్ అసలు ఈ బీర్జాలు అనేది ఏర్పడదనమాట. వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు బీర్జాలు పుట్టవు వాళ్ళకి. అటువంటి వాళ్ళలో అసలు బీర్జాలు ఉంటేనే వీరికణాల కౌంట్ వచ్చింది కాబట్టి, సో అసలు బీర్జాలు లేకపోతే వాళ్ళకి ఎప్పుడు చేసినా కూడా స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అది సెకండ్ రీజన్. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో టెస్టిస్ సైజు బాగానే ఉంటుంది అండ్ రెండు టెస్టిస్ కూడా బాగానే ఉంటాయి. కానీ ఈ వీరికణాలు బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ బయటకు వచ్చే ట్యూబ్ అనేది బై బర్త్ వాళ్ళకి ఫామ్ అవ్వదు. పుట్టుకతోనే ఈ బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ అనేది ఏర్పడదు. అటువంటి వాళ్ళలో కూడా ఎన్నిసార్లు చేపించినా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది జీరోనే ఉంటుంది. కామన్గా ఈ వీరికణాల కౌంట్ జీరో ఉండటానికి మెయిన్గా ఈ మూడు కారణాలే ఉంటుంది. ఒకటి, ఈ బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ అనేది లేకపోవటము, లేదా టెస్టిస్ సైజు, బీర్జాల సైజు చాలా చిన్నగా ఉండటము, లేకపోతే అసలు బై బర్త్ వాళ్ళకి బీర్జాలు ఏర్పడకపోవడం. అసలు రెండు బీర్జాలు కనీసం చిన్నవి కాదు, అసలు బీర్జాలే ఉండవు అనమాట. జనరల్గా జీరో స్పెర్మ్ కౌంట్కి ఈ మూడు కారణాలు 100లో 80 మందిలో ఈ మూడు కారణాలే ఉంటాయి. ఇంకొంతమందిలో సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెస్టిస్ సైజ్ బాగానే ఉంటుంది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ బాగానే ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అది ఇది జస్ట్ 100లో ఒక 20 మంది ఈ స్పెర్మ్ కౌంట్ ఉన్న జీరో ఉన్న వాళ్ళలో 100లో ఒక 20 మందిలోనే ఈ టెస్టిస్ సైజ్ బాగున్నా, ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి నార్మల్గానే ఉన్న జీరో ఉంటుంది. వీళ్ళకి రీజన్స్ ఏంటి అని అంటే మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది కానీ అది టెస్టిస్ లోపలే చనిపోతుంది, మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఇది 100లో ఒక 20 మందిలో ఉండే కారణం. సో జనరల్గా ఈ 4 రీజన్సే ఉంటాయి. ఒకటి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అనేది బై బర్త్ లేకపోవటము, లేదా టెస్టిస్ సైజ్ మరీ చిన్నగా బఠానీ గింజంత ఉండటము, లేదా అసలు టెస్టిస్ బై బర్తే వాళ్ళకి ఏర్పడకపోవటము, లేదు అనంటే టెస్టిస్లో మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. స్పెర్మ్ పుడుతున్నా టెస్టిస్ లోపలే స్పెర్మ్ చనిపోవటం. సో ఫస్ట్ అసలు కారణం ఏమిటి అనేది తెలిస్తేనే ఈ స్పెర్మ్ కౌంట్ జీరోగా ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తే కౌంట్ పెరిగిద్దా లేదా అనేది చెప్పగలం. కానీ చాలా మంది మగవాళ్ళు ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఈ లేడీ డాక్టర్స్ని కలవటము, లేదా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకోవటము, ఐవీఎఫ్ సెంటర్లో కలవటము, వాళ్ళు చెప్పిన ప్రతి ట్యాబ్లెట్స్ వాడుకోవటము, లేదా అవసరం లేని టెస్టులు చేయించుకోవటము లాగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే స్పెర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటేనే మనం దానికి ట్రీట్మెంట్ చేయగలమా లేదా, కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా అసలు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమిటి, సొల్యూషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్లో ఎక్కడైనా సరే
మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో అటువంటి మగవాళ్ళు కనుక మా హాస్పిటల్లో కన్సల్ట్ అయినట్లయితే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో కరెక్ట్గా మీ స్పెర్మ్ కౌంట్కి 0 ఉండటానికి కారణం ఏంటి అనేది బట్టి 100% చెప్తాను. వన్స్ కారణం ఏంటి అనేది తెలిస్తే కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది తెలిసిద్ది.